నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాళ మన చూడండి చేయండి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు స్వాతి గారు. స్వాతి గారు ఈ రోజు థ్రెడ్ ని యూజ్ చేస్తూ పాపిడి చైన్ తయారు చేసి చూపిస్తామన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. మరి అది ఎలాగో నేర్చుకోవాలో అవును పలకరించేసి మనము నేర్చుకుందాం. నమస్తే స్వాతి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చక్కగా ఉన్నానండి. సో ఈ రోజు మాకు థ్రెడ్ ని యూజ్ చేస్తూ అందమైన పాపిడి బిళ్ళ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది వరకు మాకు ఎవరు నేర్పించలేదు కూడా. అది థ్రెడ్ ని యూజ్ చేస్తూ మాకు నేర్పిస్తామన్నారు. ఇది మీ ఓన్ థాట్ అండి? అవునండి. వావ్, చాలా కొత్తగా అనిపిస్తుంది. మరి మేము కూడా నేర్చేసుకుంటాం. దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్పేసేయండి. ఓకే అండి. సిజర్స్, గ్లూ, క్యాన్వాస్ షీట్, థ్రెడ్ అండ్ నీడిల్, పెండెంట్ బేస్, పర్ల్ చైన్, డెకరేటివ్ ఐటమ్స్, బాల్ చైన్, సిల్క్ థ్రెడ్స్ అండ్ ర్యాప్ చేయడానికి ఏదైనా. రైట్, కావాల్సిన వస్తువులన్నీ చూసేసాం కదా. మరి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఏం చేసుకోవాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిల్క్ థ్రెడ్స్ తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ చాలా గోల్డెన్ కలర్ అయితే బాగుంటుంది. ఫస్ట్ 25 టైమ్స్ టర్న్ చేసుకోవాలి. 25 తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా 25 మనం రెడీ చేసి పెట్టుకుందామా? ఓకే ఓకే, దీనికి గోల్డ్ అయితే బాగుంటుంది. ఇట్లా తీసుకున్నాం కదండి. ఇది పెండెంట్ బేస్ అంటారు. ఈ డిఫరెంట్ సైజెస్ లో దొరుకుతుంది. ఓకే, మనం ఇప్పుడు పెద్దది ర్యాప్ చేస్తున్నాం. దీనిలో ఇన్సర్ట్ చేయడానికి స్మాల్ ది కూడా ర్యాప్ చేసుకోవాలి. ఓకే, దీని చుట్టూ నీట్ గా ర్యాప్ చేసుకోవాలి. ఇది మొత్తం ఇట్లా ర్యాప్ చేసేసాం కదా. ఓకే, ఇక్కడ మనకి ఇది అటాచ్ చేసుకోవాలి. ఓకే, ఒక రింగ్ రింగ్ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఈ చిన్న సైజ్ కూడా దొరుకుతుంది. ఓకే, అది కూడా ఇట్లా ర్యాప్ చేసుకోవాలి. ఓకే, ర్యాప్ చేసుకొని ఇట్లా కరెక్ట్ గా దీనికి ఆపోజిట్ లో వచ్చేటట్లు ఈ పైన మనము ఇది అటాచ్ చేసుకున్నాం కదా రింగ్, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉండేటట్లుగా మనము ప్లేస్ చేసుకోవాలి. ఓకే, గ్లూతో ప్లేస్ చేసుకోవాలి. ఇట్లా ఈ మధ్యలో ఇది ప్లేస్ చేసుకుంటాం. ఈ క్యాన్వాస్ షీట్ ని ఇప్పుడు ఇది ఎంత సైజ్ ఉందో లైట్ గా అంత సైజ్ లో రౌండ్ గా కట్ చేసుకోవాలి. ఓకే, అంటే ఆ సెంటర్ లో ఇంకా ఉండే హోల్ ని కవర్ చేసుకోవడానికి ఇట్లా ఈ క్యాన్వాస్ షీట్ కి గ్లూ అప్లై చేసేసి వెనక ప్లేస్ చేయాలి. ఓకే, మన సింపుల్ గా లీవ్ చేసేసినా పర్వాలేదు కదండి. అంటే మధ్యలో కుందన్ పెడతాం కదా. ఓకే ఓకే, కుందన్ కోసం దానికి సపోర్ట్ గా అన్నమాట ఇట్లా ప్లేస్ చేయాలి. చేసేసి ఒక కుందన్ తీసుకొని ఓకే సెంటర్ లో స్టిక్ చేసి ఓకే దీని చుట్టూ ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాల్ చైన్ తీసుకుందాం. ఆఫ్టర్ దట్ మన ఇష్టం. ఓన్లీ వైట్ స్టోన్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం పర్ల్స్ చైన్ యూజ్ చేస్తున్నాం. మల్టీ కలర్ చైన్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సెకండ్ రౌండ్ పాపిడి చైన్ మనం ఎంత గ్రాండ్ గా డెకరేట్ చేస్తే అంత లుక్ ఉంటుంది. మనకి యాజ్ ఇట్ ఈస్ పెండెంట్ లానే ఉంటుంది, కాకపోతే దానికి ఒక చైన్ లాంగ్ చైన్ అనేది అటాచ్ చేస్తున్నాం. ఓకే, మనకి ఇక్కడ బిల్ల రెడీ అయింది కదండి. దీనికోసం పాపిడి చైన్ ఎట్లా తయారు చేయాలో చూద్దాం. ఓకే, దానికోసం మనం ఎంత సైజ్ కావాలనుకుంటున్నామో అంత సైజ్ లో పర్ల్స్ చైన్ తీసుకోవాలి. 2 పీసెస్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఒక 6 or 7 టైమ్స్ ఇట్లా ర్యాప్ చేసుకోవాలి. ఓకే, ఒక 6 టైమ్స్ ఇట్లా ర్యాప్ చేసుకున్నాం కదండి. ఇట్లా ర్యాప్ చేసుకున్న వీటిని లైట్ గా గ్లూ అప్లై చేసుకొని ఓకే ఈ 2 పర్ల్స్ చైన్స్ ఉన్నాయి కదా, ఈ పర్ల్స్ చైన్స్ రెండింటిని ఇట్లా ఆపోజిట్ సైడ్స్ లో ప్లేస్ చేసేసి ఓకే ఇట్లా ఆపోజిట్ సైడ్ లో ప్లేస్ చేసి ఒకటి పైకి ఒకటి కిందికి వచ్చేలాగా చేసి దాని చుట్టూ ర్యాప్ చేసుకోవాలి. ఓకే,
నెక్స్ట్ అలా చూసుకుంటూ ఆ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ని కవర్ చేసుకుంటూ థ్రెడ్ ని మనం చుట్టుకుంటూ కింద వరకు వెళ్ళాలి. ఓకే, ఈ సిల్క్ థ్రెడ్ ని ర్యాప్ చేసుకుంటూ పోవాలి. ఇట్లా కింద వరకు చేయాలి. ఆల్రెడీ నేను చేసి తెచ్చింది ఉంది, చూపిస్తాను, చూద్దామండి. ఇదిగో చూడండి లారిక గారు, నేను ఇట్లానే మొత్తం ఇంత సైజు మొత్తం సిల్క్ థ్రెడ్ ర్యాప్ చేసేసాను. ఓకే, ఒక సైడ్ థ్రెడ్ అండ్ నీడిల్ యూజ్ చేసి ఓకే నేను దీన్ని అటాచ్ చేశాను. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని పైన పెట్టుకోవడానికి అయ్యే విధంగా నేను దీన్ని థ్రెడ్ అండ్ నీడిల్ యూజ్ చేసి స్టిచ్ చేశాను. మీకు అది ఎలాగో చేసి చూపిస్తాను. బాల్ చైన్ ని దీనిపైన అటాచ్ చేసుకోవాలండి. ఇది డ్రై అయ్యేటప్పుడు టైం పడుతుంది కదా, నేను ఆల్రెడీ చేసి తెచ్చింది ఉంది, చూపించమని. చూద్దామండి. చూడండి లారికా గారు, ఇందాక పర్స్ చైన్ తో చైన్ చేసుకున్నాను కదా, ఇక్కడ నేను స్టోన్స్ చైన్ తో చేశాను. ఓకే, మనం అక్కడ చేసేటప్పుడు మోతీ చైన్స్ తీసుకున్నాము, ఇక్కడ స్టోన్స్ తీసుకున్నాం. ఓకే, ఈ పైన బాల్ చైన్ అటాచ్ చేసేసాను. ఇటువైపు మనం తగిలించుకోవడానికి హుక్ అండ్ ఇటు సైడ్ జంప్ రింగ్. ఓకే, సో ఈ రోజు మా సఖీ ప్రేక్షకుల కోసం ఇంత మంచి పాపిడి బిళ్ళను తయారు చేసి చూపించినందుకు మీకు ధన్యవాదాలండి. సో చూస్తారు కదా శాఖలో, ఈ రోజు మనకు స్వాతి గారు నేర్పించిన ఈ పాపిడి చైన్ థ్రెడ్ తో చాలా చక్కగా ఉంది కదా. మరి మీలో కూడా ఏదో ఒక టాలెంట్ దాగే ఉంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం చేస్తారు, వెంటనే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. సో మీరు మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.